ప్రపంచ పరిస్థితులు ఏమీ బాగులేవు, ఏమీ బాగులేవు అసలు. ఎవరికి క్షేమం అంటే సిక్స్ ప్యాక్ ఉన్నవాడికి క్షేమం కాదు, లక్షల కోట్ల ఆస్తి ఉన్నవాడికి క్షేమం కాదు, కొన్ని వేల లక్షల ఎకరాలు ఉన్నవాడికి క్షేమం కాదు, కొంతమంది రక్షక బొట్టుకుని నెట్టుకున్నవాడికి క్షేమం కాదు. ఎవరికి క్షేమం అంటే లోకంలో యేసు రెక్కల నీడలో ఎవడుంటాడో వాడే క్షేమంగా ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు డబ్బు ఉందని నీకు క్షేమం రాదో, నీకు ఆస్తిపాస్తులోనే నీకు క్షేమం రాదో, నీకు గొప్ప సైన్యం ఉందని నీకు క్షేమం రాదో, నీకు క్షేమం కావాలంటే నీవు యేసు రెక్కల నీడలోకి వస్తేనే. నా ఆశ్రయదుర్గము నీవే, నా కోట నీవే, నీ రెక్కల చోటును నేను దాగుకుంటాను, నీ రెక్కల చోటున నాకు ఆశ్రయం ఉంది, నీ రెక్కల చోటున నేను నెమ్మది దొరుకుతుంది అన్నాడు భక్తుడు. లోకంలో ఎక్కడ దొరుకుతుంది నెమ్మది? లోకంలో ఎక్కడ దొరుకుతుంది సంతృప్తి?